వీడియోలో లాజికల్ రీజనింగ్‌లో ఒక కోర్ కాన్సెప్ట్ చూద్దాం. స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అని. సో, ఇదేంటంటే యూపీ సెట్‌లో గానీ, యూజీసీ పేపర్ 1లో గానీ, లేదా ఏపీఆర్ సెట్ ఏదైనా వేరే పీహెచ్‌డీ రిలేటెడ్ ఎగ్జామ్స్‌లో అయితే చాలా ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్. సో, ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే ఏంటంటే మీకు చాలా మటుకు కన్‌ఫ్యూజన్ తగ్గిపోతుంది. సో, అసలు వాట్ ఈస్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అంటే 4 కేటగరికల్ ప్రపోజిషన్స్ ఉంటాయి. మధ్య లాజికల్ రిలేషన్‌షిప్ అన్నమాట. అంటే ఏఈ, ఐఓ అనే స్టేట్మెంట్స్ ఇలా ఒకరితో ఒకరు ఎలా రిలేట్ అవుతుందని చూపిస్తుంది. సో, ఇదేంటంటే మెయిన్‌గా లాజిక్ అర్థం అవ్వడానికి. సో, ఇప్పుడు ఈ 4 ప్రపోజిషన్స్‌ని ఒకటికొకటి క్లియర్‌గా చూద్దాం. ఏ అంటే ఏంటంటే ఆల్ ఎస్ఆర్‌పి యూనివర్సల్ అఫర్మేటివ్ అన్నమాట. ఈ అనేది వచ్చేసి ఏంటంటే నో ఎస్ఆర్‌పి యూనివర్సల్ నెగెటివ్. ఐ ఏంటంటే సమ్ ఎస్ఆర్‌పి పర్టిక్యులర్ అఫర్మేటివ్ అన్నమాట. ఓ వచ్చేసి సమ్ ఎస్ఆర్ నాట్ పి పర్టిక్యులర్ నెగెటివ్. ఈ బేసిక్ మీనింగ్ క్లియర్‌గా లేకుంటే స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అప్లై చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కాంట్రాడిక్టరీ రిలేషన్ అన్నమాట. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఏకి ఓకి మధ్యలో లేదా ఈకి ఐకి మధ్యలో ఉంటుంది. కాంట్రాడిక్టరీ అంటే ఒక స్టేట్మెంట్ ట్రూ అయితే ఆపోజిట్ స్టేట్మెంట్ మస్ట్ బి ఫాల్స్ అన్నమాట. రెండు ట్రూ అవ్వవు, అలాగే రెండు ఫాల్స్ కూడా కావన్నమాట. ఎగ్జామ్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత కాంట్రరీ ఇంకా సబ్ కాంట్రరీ. ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్స్ ఏంటి? ఏఈ అనేది కాంట్రరీ, ఐఓ అనేది సబ్ కాంట్రరీ. Contrary both cannot be true, but both can be false. Subcontrary ఏంటంటే both cannot be false, but both can be true అన్నమాట. సో అది సబ్ కాంట్రరీ అండ్ కాంట్రరీ. సబాల్టరేషన్ వచ్చేసి ఏకి ఐకి మధ్యలో లేదా ఈకి ఓకి మధ్యలో. ట్రూత్ అనేది గోస్ డౌన్వర్డ్, ఫాల్సిటీ ఏమో అప్వర్డ్. ఏ ట్రూ అయితే ఐ కూడా ట్రూ అవ్వాలి, ఐ ఫాల్స్ అయితే ఏ కూడా ఫాల్స్ అవ్వాలి. ఈ ఫ్లో అర్థమైతే ఆప్షన్ మీకు సింపుల్గా అర్థమయ్యే చిన్న ఒక స్క్వేర్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక స్క్వేర్ డ్రా చేస్తాను కదా, అక్కడ చూడండి ఎలా నేను చేస్తున్నాను. ఏఈ ఐఓ పైన వచ్చేసి ఏ ఉంటుంది, ఈ ఉంటుంది, కింద వచ్చేసి ఐ ఓ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఒక మధ్యలో మనము డయాగ్నల్స్ లా డ్రా చేస్తే అది కాంట్రాడిక్టరీ అవుతుంది. నేను ఏదైతే బ్లూ కలర్తో రాస్తున్నానో తర్వాత పైన ఆ ఎల్లో కలర్తో రాసాను కదా, అది కాంట్రరీ ఇంకా సబ్ కాంట్రరీ. తర్వాత నేను మీకు గ్రీన్ కలర్ రాసింది ఏదైతే ఉందో అది వచ్చేసి మీకు బ్లూ కలర్లో రాసాను, గ్రీన్ కలర్లో రాసాను కదా, అది సబాల్టర్న్ అనమాట. మీకు ఈ ఒక్క కొంచెం అర్థమైనా కూడా వాళ్ళు లాజికల్ ఈక్వివలెంట్ స్టేట్మెంట్స్ అడిగినప్పుడు మీకు ఈజీగా ఐడెంటిఫై చేసి చేయగలుగుతారనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.